నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. మంచు కురిసే వేళలో కాశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. ద్రాస్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాల్లోని కొండలు, లోయలు మంచు అందాలను సంతరించుకున్నాయి. దట్టంగా మంచు కురుస్తుంటే ఆ కురిసే మంచులో మనం ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి బోస్నియాను చూడాలి. మంచు గుట్టలుగా పేరుకుపోయింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై ఎక్కడ చూసినా భారీగా మంచు కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణం అలుముకున్నాయి. దట్టంగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మంచు తుఫాను కారణంగా బోస్నియా, హెర్జెగోవినాలోని కొన్ని ప్రాంతాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్ లేకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారని అధికారులు తెలిపారు. రాజధాని మొత్తం మంచు దుప్పటి కప్పేసింది. రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రహదారులు అర అడుగు నుంచి 1 అడుగు మేర మంచుతో నిండిపోయాయి. మంచు దట్టంగా కురుస్తుండడంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పలు రహదారులను మూసివేశారు. మంచు కురిసే వేళలో కాశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. ద్రాస్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాల్లోని కొండలు, లోయలు మంచు అందాలను సంతరించుకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్కు పర్యాటకులు క్యూ కడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటికే కాశ్మీర్ చేరుకుంటున్న పర్యాటకులు మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసింది. కనుచూపు మేర ఎటు చూసినా హిమపాతమే కనిపిస్తోంది. పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతూ పర్యాటకులను మురిపిస్తున్నాయి. దొడా, బందిపుర, ద్రాస్, కార్గిల్, సోనామార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. దీంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. తిరుపతి రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి రూరల్ మండలం పాడిపేట గ్రామ పంచాయతీలో నూతన సీసీ రోడ్, ప్రభుత్వ వ్యాయామశాలను చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ప్రారంభించారు. పాడిపేట గ్రామ పంచాయతీలో 2,52 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే. ముందుగా పాడిపేట గ్రామ పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అధికారులు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అర్చకులు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో పాడిపేట గ్రామ సమస్యలను తన దృష్టికి ప్రజలు, గ్రామస్తులు తీసుకువచ్చారని, ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లో పరిష్కరిస్తానని పాడిపేట ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు నూతన సీసీ రోడ్, ప్రభుత్వ వ్యాయామశాలను సుమారు 2,52 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లెలోని పొలంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు కూచువారిపల్లెకు చెందిన సురేంద్ర నాయుడు, లతా దంపతులు తిరుపతిలో నివాసముంటున్నారు. సురేంద్ర నాయుడు ఎస్పీడీసీఎల్లో సీనియర్ లైన్మ్యాన్గా పనిచేస్తున్నారు. 2 కుమార్తెలకు వివాహమైంది. పెద్ద కుమార్తె నైనా మలేషియాలో, చిన్న కుమార్తె లిఖిత అమెరికాలో స్థిరపడ్డారు. 4 రోజుల క్రితం నైనా పుట్టింటికి వచ్చారు. బుధవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం సురేంద్ర నాయుడు, లతా దంపతులు ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి కూచువారిపల్లె వద్ద పొలానికి వచ్చారు. అక్కడి వేప చెట్టుకు ఉరేసుకున్నారు. సమీపాన ఇటుకబట్టి కార్మికులు చూసి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, స్థానికులు వీరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి తనిఖీలు నిర్వహించారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే ఎస్పీ, కలెక్టర్ క్రీడా మైదానంలో ఒకటయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు క్రికెటర్లుగా మారారు. బుధవారం రాత్రి తిరుపతిలోని ఎస్వి హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన 15 ఓవర్ల మ్యాచ్లో ఆడారు. శని, ఆదివారాల్లో విజయవాడలో అఖిల భారత సివిల్ సర్వీస్ అధికారుల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. దీనికి గాను ముందస్తు సాధనకు కలెక్టర్ ఉపక్రమించారు. క్రిస్మస్ సెలవు కావడంతో ఎస్పీ సుబ్బరాయుడు సహకరించారు. 2 జట్ల మధ్యలో T20 మ్యాచ్ ఆడాలనుకున్నా సమయాభావంతో 15 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్పీ జట్టు అన్ని ఓవర్లు ఆడి 144 పరుగులు చేసింది. ఇందులో ఎస్పీ 10 పరుగులు చేశారు. కలెక్టర్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కలెక్టర్ జట్టు 88 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా
తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన స్ఫూర్తిని కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా చనిపోయి 36వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో వంగవీటి రంగా అభిమానులందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి పట్టణంలో ఆయన అతి చిన్న వయసులోనే 41 సంవత్సరానికే చనిపోవడం కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. పేదల కోసం పోరాడి తుది శ్వాస వదిలిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా. పేదల భూముల కోసం, ఆస్తుల కోసం అందులో భాగంగా పెద్దలందరూ కూడా చేరి నిరాహార దీక్ష, ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే రాత్రికి రాత్రి గూండాలు వచ్చి చంపడం జరిగింది. ఏది ఏమైనా జరిగిపోయింది. ఆయన ఒక కాపు కులస్తులకే కాదు, బడుగు బలహీన వర్గాలకు పోరాట యోధుడు. మరి అటువంటి యోధుడిని, అటువంటి నాయకుడిని, యువ నాయకుడిని అతి చిన్న వయసులో 41 సంవత్సరాల్లో మనం కోల్పోవడం అనేది మనందరికీ కూడా చాలా దురదృష్టకరం. అయినా కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆయన దేనికైతే శ్రమించాడో, ఏ ఉద్యమాలు అయితే చేశాడో ఆ ఉద్యమాలను మనం గుర్తు తెచ్చుకుంటూ వాటిని అన్నింటినీ కూడా సజావుగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కూటమి నాయకులందరూ కలిపి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారికి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము ఇక్కడ పేద ప్రజలకు, అనాథులకు మేము పంచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు మేమంతా కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా మేమంతా నిలిపి ఆయన బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం విజయవాడ దాటిన తర్వాత చూసామంటే ఒక మహాత్మా గాంధీ గారిది, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలతో పాటు వారికి సమానంగా ఈ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలన్నీ కూడా వెలుస్తున్నాయంటే మరి ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషే ఇందుకు నిదర్శనం అని తెలియజేస్తూ, ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు. ప్రతిరోజు 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకొని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు చర్యలు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు. తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి. 3000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి
చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళా, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. నేడు నగరిలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డెప్ప సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గొప్ప వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బరువు 78 కేజీలైతే ఆ 78 కేజీల గుండె ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి కింద మనం పనిచేయటం అంటే మనకందరికీ కూడా అదృష్టం. ఎవరో పరికమాలిన పార్టీలలో పరికమాలిన నాయకుల కింద లేదా అధికారం వస్తాదనే వాళ్ళ కింద పనిచేస్తాం అని అనుకునేటట్టుగా ఉండేటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇది పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఎవరినైనా ఎదిరించేటువంటి పార్టీ, దేనికి ఎవరైనటువంటి పార్టీ, ఎవరినైనా కూడా లెక్క చేయనటువంటి పార్టీ. నువ్వు ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంత భయపెట్టాలని ప్రయత్నం చేసినా, మీరంతా మీ బతుకులంతా మీ అధికారంతా నేను లెక్క చేయం. నేనున్నా నా పార్టీకి, నా పార్టీ వెనుక లక్షలాది మంది ఇలాంటి వీరులైనటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు అని ధైర్యంగా చెప్పుకునేటువంటి నాయకుడి గొడుగు కింద మనం పనిచేస్తున్నాం. భవిష్యత్తుకి గ్యారెంటీ అని చెప్పారు. ఇప్పుడు బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారెంటీ. ఈరోజు కరెంటు బిల్లులు ఎలా పెంచేసి పేద ప్రజల నడ్డి విరిచారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీని ఎలా టార్చర్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మన నగరంలో పవర్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆశపడి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తారనుకుంటే జగనన్న తగ్గించిన ఆ 1 రూపాయలు పెంచడమే కాకుండా ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా పెంచి వాళ్ళ నడ్డి కూడా విరిచారు. వాళ్ళు చేసే అక్రమాలకు కావచ్చు, చేసే బెదిరింపులకు కావచ్చు, ఏ ఒక్కరు భయపడే పరిస్థితి లేదు. ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టించుకున్నారో, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికన్నిటికీ విరుగుడుగా అన్ని కేసులు కానీ ఏవైనా అన్ని విచారణ జరిపించి తీసేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. జగనన్న ప్రతి కార్యకర్తని మర్చిపోకుండా ఎవరైతే అహార్నిస్టులు శ్రమిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని గుండెల్లో పెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 94 పథకాలకు సంబంధించి నిధులను కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి ప్రజల సంక్షేమానికి గండి కొట్టారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మండిపడ్డారు. వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా కూడా నేను మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పా, ఖచ్చితంగా కూడా వీటన్నిటినీ మీరు తిన్నవన్నీ కక్కిస్తాం. ఎన్డీఏ కూటమి నిద్రపోదు కక్కించే వరకు కూడా ఈ తిరుపతి, చంద్రగిరి, నగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున మఠం భూములు ప్రభుత్వ భూముల్ని 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది వాళ్ళు వినే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా దోచేసి ఈ రోజు మనం చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన టీటీడీలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా దానిపైన అంతా కూడా ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆలయాలకు సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చెలాయించాలని చూసినా దురాక్రమణకు పాల్పడిన ఉమ్మడి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జనసేన సీనియర్ నాయకులు గుట్ట నాగరాజు రాయల్ హెచ్చరించారు. తిరుపతి రాయల్ నగర్ తెలుగంగా ట్యాంక్ పక్కన నిర్మించిన శివాలయంలో కమిటీకి సంబంధం లేని నరేష్ రెడ్డి అనే వ్యక్తి ఆలయ నిర్వాహకురాలు, కమిటీ చైర్మన్ పి కుమారి, కమిటీ సభ్యులను నరేష్ రెడ్డి అనే వ్యక్తి గత 8 రోజులుగా భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్వాహకురాలు పి కుమారి కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ పొందారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుట్ట నాగరాజు రాయల్ మాట్లాడుతూ 1996 నుండి వంశపారంపర్యంగా కుమారి తండ్రి, ఆ తర్వాత కుమారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్వహణ బాధ్యతలు చేస్తుంటే
మధ్యలో ఓ వ్యక్తి వచ్చి వేధించడం తగదని కోర్టును ఆశ్రయించిన ఆమెకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ, పోలీసులు తగిన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి ఈ గుడికి మీకు సంబంధం లేదని వీళ్ళని బయటికి గెట్టేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇప్పుడు మంజూరై ఉన్నది. మంజూరైనా కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. అటువంటి అప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడ ప్రవేశించినప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీరికి అండగా ఉండాలని మేము మా యొక్క జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో సమాజం, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారని సిపిఐ ఎంఎల్ హరికృష్ణ తెలిపారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం, కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో నూతన అధ్యయనానికి శ్రీకారం అని అన్నారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీల విలీనానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు సైతం దీనిని స్వాగతిస్తున్నారని, ప్రజలు డిసెంబర్ 28న హైదరాబాద్లో జరిగే 2 పార్టీల విలీన సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. 90 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. అటువంటిది ఈరోజు దాదాపు అనేక దేశాలకు వెనకన పడిపోయింది. కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, బిలియనీర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి, దరిద్రము, ఆకలి, అదేవిధంగా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్న పరిస్థితి అనేది ఉంది. కార్పొరేటీకరణ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడు, గుడ్డ, గూడూరు కావాల్సిన సమాజం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా రేపు జరిగే సభను జయప్రదం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఆ సభలో పాల్గొంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొత్తం కూడా ధరలు పెరుగుదల, ప్రైవేటీకరణ, మొత్తం కూడా ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటీకరణ చేయడం, ఒక తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్నారు. దానికి పరిష్కారం తెలియక జనము తక్కువకబడుతున్నారు. కమ్యూనిస్టులే వీళ్ళందరికీ ఏకైక మార్గం అన్నటువంటి ఆశతో మేధావర్గం ముఖ్యంగా ఆలోచిస్తున్నారు. ఈ దశలో కమ్యూనిస్టులు వాళ్ళకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా విప్లవ పార్టీలు ఐక్యం కావడానికి తీవ్రమైన కృషి జరుగుతోంది. ఆ క్రమంలో ఇదొక మెట్టు. అందుకు హైదరాబాద్లో జరగబోయేటువంటి వేదిక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా జరగబోతుంది. కాబట్టి అన్ని వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు అన్నీ కూడా ఒకటి కావాలి ఈ భారతదేశానికి దిక్సూచి కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చడానికే రేపు జరగబెట్టి విలీనం సభ జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. స్వయం ఉపాధి కేంద్రంలో ఉచిత జూట్ బ్యాగ్స్ అల్లికపై శిక్షణను ప్రారంభించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చంద్రగిరి మండలం పరిధిలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ శిక్షణా కేంద్రంను స్థానిక ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనతో స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటుకు నారావారిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు రంగంపేట నుండి భీమవరం వరకు ఉన్న గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మొదటిసారిగా నారావారిపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ శిక్షణా కేంద్రంలో మహిళలు తయారు చేసే జూట్ బ్యాగులను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు. మహిళలు తయారు చేసిన బ్యాగ్స్కు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు. గత 5 సంవత్సరాలుగా పాలకులు మహిళలకు, యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం ఉపాధి మహిళలు, అధికారులు, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ఊళ్ళో రచించిన ప్రాబ్లం వల్ల మనం పార్టీ పోవచ్చు తప్పలే. కానీ ఈసారి పార్టీ అనేది మేము చేస్తాం. మమ్మల్ని నమ్మండి. మీ ఇంట్లో మంచి చంద్రబాబు నాయుడు గారు మీ మనిషి అనుకోండి. మీకేం కాదు ఆధారపడి ఆయన ప్రతినిధిగా ఆయన ఇంట్లో మంచిగా నేను ఈ గుర్తు ఇచ్చేస్తా. గ్రామాలందరూ కూడా మనకి అన్నదమ్ములా ఉంటారు. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మరియు ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మరియు ఎక్సైజ్ శాఖ కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్. తరువాత దేవస్థానం అతిథి గృహం నందు స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారితో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, ఎక్సైజ్ శాఖ ఈఎస్లు శ్రీనివాస్, నాగమల్లేశ్వర్, డిఎస్పీ వాసుదేవ చౌదరి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఐరాల ఎంఆర్ఓ, సూపరింటెండెంట్ వాసు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కుక్కల బెడద అధికమవడంతో ఇంటి నుండి బయటకు రావాలంటే పిల్లలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఇంటి వద్ద ఆటలాడుతూ ఉన్నటువంటి చిన్న పిల్లలపై వీధి శునకాలు విజృంభిస్తున్నాయని, కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ అధికారులు స్పందించకపోవడంపై కాలనీవాసులు అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు సచివాలయం సిబ్బంది, పంచాయతీ అధికారులకు చెప్పినప్పటికీ వారి నుండి చలనం లేకపోవడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల నేపథ్యంలో కుక్క కాటుకు గురైతే ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి శునకాల బెడదను నియంత్రించాలని కోరారు. మరోవైపు కాలనీల్లో కుక్కలు చిన్నపిల్లలు, పెద్దలు, ద్విచక్ర వాహనంపై వెళ్లేటటువంటి వారిపై తారతమ్యం లేకుండా కనిపించిన వారిపై దాడికి యత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని శ్రీనగర్ కాలనీవాసులు తెలిపారు. ఆ కుక్కల బెడద ఎక్కువగా ఉండదు. పిల్లకాయలు ఆడంటే ఆడ పట్టుకునేస్తున్నాయి. మా అంగడి కాడికి భయపడుతున్నారు వచ్చేదానికి. అందరిని పట్టుకొని అట్లే పట్టుకుంటే ఎవరన్నా ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ మొన్న ఒక బాబ్బోని కూడా ఇడిపించినాము. చాలా రైతులు అసలు నిద్రే పోనివి ఇవి. ఒకటే గలీజు ఈదులంతా. ఎవరు పిల్లకాయలు భయపడుతున్నారు అంగడి కాడికి వచ్చేదానికి కూడా. దానికి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లే. శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాము. ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బండ్లకు సీట్లు కొరకడము, ఆటోలకు సీట్లు కొరకడము, చాలా గలీజ్ చేయడము, వాంతుకు చేసుకోవడం, ఇళ్ళ ముందర ఇళ్ళకి దూరడం, మిద్దెలు ఎక్కడం అన్ని చాలా చేస్తున్నాయి. దయచేసి మీరు మాకు ఈ కుక్కల బాధ లేకుండా చూడమని కోరుకుంటాం. నైట్ 9-10 అయిందంటే లబో నేడుస్తూ ఉంటాయి. అసలు నిద్రే పడదు. అది ఏం మాత్రం ఒకవేళ వచ్చి మనం బయట తరిగినా కాసో పడిపోతాయి. మళ్ళీ ఇండ్ల మీదకి వస్తాయి, పారేగోళ్ళు ఎక్కుతాయి. అట్లా పైకి ఇంట్లో వర్క్ చేస్తుంటారు, లోపలికి వచ్చేస్తాయి. ఫుల్గా సౌండ్ నేడుస్తాయి. అది చాలా ఇబ్బందిగా ఉండదు. కొద్దిగా ప్రాబ్లం ఏదో చూసుకున్నారంటే వచ్చే బాగుంటుంది. పాకాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని అరెస్ట్ చేశారు పాకాల సిఐ మద్దయ్యాచారి. తిరుపతి జిల్లా పాకాల మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుల్ని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఇతని దగ్గర నుంచి 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పాకాల పోలీస్ స్టేషన్లో సిఐ మద్దయ్యాచారి మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం 4:30 గంటల మధ్య పాకాల రైల్వే స్టేషన్ ముందర అనుమానితుడిగా తిరుగుతుండగా ఓ వ్యక్తిని విచారించి అరెస్ట్ చేయడమైనదని తెలిపారు. ఇతను సిపి శ్రీనివాసులు 41, సన్ ఆఫ్ సిపి రాఘవయ్య, రామారావు కాలనీ, మదనపల్లి, అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. చిత్తూరు, కదిరి, మదనపల్లిలో గత 10 సంవత్సరాల నుండి తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడని పేర్కొన్నారు. గతంలో ఇతను కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధి పోలీస్ స్టేషన్లలో 20 కేసుల వరకు ఉన్నాయని తెలిపారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై 3 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతని వద్ద నుండి 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించామని చెప్పారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద తమిళనాడు రాష్ట్ర గవర్నర్కు దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి
శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు తిరుచానూరు గ్రామ పంచాయతీలో నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా తిరుపతి రూరల్ మండలంలో ఒక్కొక్క రోజు ఒక పంచాయతీలో నిర్వహిస్తూ సమస్యలను అధికార యంత్రంగా పరిష్కారానికి కృషి చేస్తున్నారని, సుమారు 50,000 మంది జనాభా కలిగిన తిరుచానూరు మేజర్ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ సదస్సు పూర్తిగా నీరుగారిపోయింది. సాధారణంగా రెవెన్యూ సదస్సుకు స్థానిక ఎంఆర్ఓ హాజరవుతారు. ఎంఆర్ఓ హైకోర్టుకు హాజరవడంతో డిప్యూటీ తహసీల్దార్తో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. సరైన సమాచారం ప్రజలకు తెలియకపోవడంతో సుమారు తిరుచానూరు, యోగిమల్లవరం, శ్రీనివాసపురం, పద్మావతిపురం సచివాలయానికి కలిపి 41 రెవెన్యూ సమస్యలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం సరైన ప్రణాళికతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రెవెన్యూ సంబంధించినటువంటి భూములు కాపాడలేకపోతే ఎందుకని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారనేది ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎవరైతే స్వర్ణముఖి నదిని ఆక్రమించుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఆ భూములకు సంబంధించినటువంటి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక కాపాడకుండా పోతే రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విఆర్ఓగా ఎంజాయ్మెంట్ అనుభవ పత్రాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి భూ కబ్జాదారులతో కలిసి ఈ రెవెన్యూ వాళ్ళు చేశారు. ఇప్పటికైనా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా వాటిని అన్ని అరికట్టి పేద ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా ఈ గత ప్రభుత్వం ఇచ్చింది ఏ ఒక్కటి కూడా అనుభవంలో లేవు. దాని అన్ని చూసి ఈ ప్రభుత్వంలో అయినా పేద ప్రజలందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతోనే కుమ్మక్కై చేసేటువంటి పరిస్థితి అవన్నీ కూడా అరికట్టాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని సిపిఎం పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఘనంగా వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుద్వార్లోని సిక్కు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. స్థానిక రాములవారి ఉత్తరమాడ వీధిలోని గురుద్వార్లోని సిక్కు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులను, చిత్రలేఖనం పుస్తకాలు, పెయింటింగ్, కలర్ బ్రష్లు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1704 డిసెంబర్ 26న సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానం చెందారని గుర్తు చేశారు. వీరి ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో జేపీ ధనసింగ్, జేసీ సుజాతాబాయ్, బీటీ గాయత్రిబాయ్, జేపీ రాధికాబాయ్, జేకే ధీరజ్ సింగ్, జేకే కనిష్ సింగ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు బలిదానమైన దినాన్ని ఈరోజు వీర బాల్ దివాస్గా మన కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నుంచి జరుపుకోమని మన కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నది. దానిలో భాగంగానే ఈసారి రెండవ వీర బాల్ దివాస్ను మనం ఇక్కడ కోదండ రామాలయం గుడి ఉత్తరమాడ వీధిలోని గురుద్వారాలో ఈరోజు వీర బాల్ దివాస్ని జరుపుకొని తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వారానికి 4 జాబులు సిఫారసులు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా టీటీడీలో పనిచేస్తున్నారు దాదాపుగా 10,000 మంది. వాళ్ళందరికీ కూడా 4 జాబులు సంవత్సరానికి ఇవ్వమంటున్నాను. వీళ్ళకు వారానికి ఇస్తే వాళ్ళు సంవత్సరానికి 4 జాబులు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఇచ్చాం. జర్నలిస్టులు కూడా జాబ్ పెడితే దర్శనాలు ఇచ్చాం. మీరు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎందుకు, శాశ్వత ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాల్సిందే. మరి అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనం మరి తిరుపతి స్థానికులకు ఇవ్వాలి. జనవరి 1కి ఇవ్వాలి. ఈ దేవస్థానం మాది, మీది కాదు. ఈరోజు ఉంటారు, రేపు వెళ్తారు. మా దేవస్థానంలో మాకు ఇవ్వకుండా మీరెవరు? ఉద్యోగస్తులు జీతం కొరకు వచ్చారు, మీరు ఉంటారు 4 రోజులు, మరి వెళ్తారు. కాబట్టి మాకు హక్కు ఉంది స్థానికులకి అక్కడ
ప్రత్యేక ప్రవేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి సందర్భంగా అన్నమయ్య సర్కిల్ నుండి ఎర్ర సైనికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని శాఖలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. స్వాతంత్రానికి పూర్వమే ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పని, ఈ దేశంలో ఒక సమసమాజం కావాలని చెప్పేసని 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ సింగారవేల్ చెట్టియార్ అధ్యక్షతన ఏర్పాటు కావడం జరిగింది. మొదటి కార్యదర్శి ఎస్వే ఘాటే గారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది మొదలు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి అప్పటి బ్రిటిష్ పాలకులు కాన్పూర్ కుట్ర కేసు పేరుతో, పెషావర్ కుట్ర కేసు పేరుతో, మీరట్ కుట్ర కేసు పేరుతో అనేక కేసులు బనాయించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ ప్రజాబలంతో ఎదుర్కొని బయటపడి మొట్టమొదట జరిగినటువంటి 52 ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జైళ్ళ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జైళ్లలో ఉండి పోటీ చేసిన అత్యధిక సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పాటు కావడం జరిగింది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే బీసీ నాయకులు ఆర్ గోపీనాథ్ 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. చిత్తూరు నగరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ప్రజాప్రతినిధి ఆర్ గోపీనాథ్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. గురువారం చిత్తూరు సంతపేటలోని కూడలిలో మాజీ ఎమ్మెల్యే బీసీ నాయకులు ఆర్ గోపీనాథ్ 74వ జయంతి వేడుకలు ఆయన తనయుడు భూపేష్ గోపీనాథ్ ఆధ్వర్యంలో సంతపేటలో ఘనంగా చిత్తూరు నగర ప్రజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ గోపీనాథ్ మాట్లాడుతూ పార్టీలు ఏదైనా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి గోపీనాథ్ అని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో తన తండ్రి నగరాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం నగర ప్రముఖులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో గోపీనాథ్ ముందుండేవారని కొనియాడారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నాము, కానీ ఈరోజు నాన్న కోసం మా కుటుంబ వెల్ విషర్స్ అన్ని ఇక్కడ ఇచ్చినారు. చాలా సంతోషం. మేము ఆలోచించేది ఒకటే, సంతపేట కానీ చిత్తూరు కానీ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. వెంటనే స్పందించే రకము డీసీసీ ప్రెసిడెంట్గా ఎంతోమంది కౌన్సిలర్లను, ఎమ్మెల్యేలను, చుట్టుపక్కల 14 ఎమ్మెల్యేలు, సుమారు 10-11 మంది ఎమ్మెల్యేలను ఒంటి చేతిపై గెలిపించిన ఘనత ఆర్ గోపీనాథ్ గారిది. ఆయన బీసీల పట్ల అపరిమిత ప్రేమను చూపించేవారు. ఆయన లేని లోటు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీనే కాకుండా, సంతపేటే కాకుండా ఎవరికి చాలా తీరని లోటుగా మిగిలిపోయింది. విశ్వంలోని మారుమూల ప్రాంతంలో ఓ మహాబ్రహ్మాండ జలాశయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేడు మనం చూస్తున్న కాంతి ప్రయాణం విశ్వం పుట్టిన తర్వాత కొద్ది కాలంలోనే ప్రారంభమైందని ఈ దూరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు 6 లక్షల కోట్ల మైళ్ళ దూరం. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఈ జలాశయాన్ని కనుగొంది. భూమిపై గల మహాసముద్రాల్లోని నీటి మొత్తం కన్నా ఈ మహాబ్రహ్మాండ జలాశయంలోని నీరు 140 లక్షల కోట్ల రెట్లు ఎక్కువ. ఈ జలాశయం ఓ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ వద్ద ఉంది. ఇది సూర్యుడి కన్నా 2000 రెట్లు పెద్దదని పరిశోధకులు తెలిపారు. ఇక్కడి నుంచి 1000 లక్షల సూర్యులతో సమానమైన శక్తి బయటకు వస్తున్నది. ఈ క్వాసర్ వద్ద ఇప్పటి వరకు మన విశ్వంలో గుర్తించనంత భారీ సుదూర జలాశయం ఉంది. దీనిపై అధ్యయనం చేస్తున్న బృందాల్లో ఒకదానికి మట్ బ్రాడ్ఫోర్డ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు. ఇది పెద్ద ఎత్తున నీటిని ఉత్పత్తి చేస్తున్నదన్నారు. ఈ క్వాసర్లో నీటి ఆవిరి 100 కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉందన్నారు. విశ్వంలో అంతటా నీరు విస్తృతంగా ఉందని చెప్పడానికి ఇది మరో సంకేతమని తెలిపారు. క్వాసర్స్ను 50 ఏళ్ల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు. క్వాసర్స్ను అధ్యయనం చేయడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం ప్రారంభం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. పాలపుంతలు నక్షత్రాల పరిణామానికి రూపం ఇవ్వడంలో నీటి పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన వివరించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు
తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,125 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.